నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఢిల్లీలో నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి ఈశాన్య రాష్ట్రాలను అష్టలక్ష్మిగా అభివర్ణించిన నరేంద్ర మోదీ ఎకో టూరిజానికి కేంద్రంగా నార్త్ ఈస్ట్ మారుతోందని వెల్లడి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రేవంత్ రెడ్డి పర్యటన బసవేశ్వరుడి విగ్రహం ఆవిష్కరణ 494 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం హైదరాబాద్లోని బస్తీల్లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బస్తీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ పాకిస్తాన్ తీరును ఎండగట్టేందుకు వివిధ దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష బృందాలు మాస్కో చేరుకున్న కనిమొళి బృందం భారత్కు రష్యా వ్యూహాత్మక భాగస్వామి అని కనిమొళి వ్యాఖ్య ఐపీఎల్లో నేడు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ జట్ల మధ్య పోరు లక్నో వేదికగా సాయంత్రం 7:30కు మ్యాచ్ రాష్ట్రంలో వచ్చే 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ఇక వార్తలను వివరాలను చూద్దాం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొన్నారు 2 రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ వైవిధ్యమైన భారత్లో వైవిధ్యభరితమైన ప్రాంతం ఈశాన్య రాష్ట్రాలని కొనియాడారు వాణిజ్యం నుంచి సంప్రదాయం వరకు వస్త్రాల నుంచి పర్యాటకం వరకు వైవిధ్యమే ఈ ప్రాంత బలమని అన్నారు ఈశాన్యం అంటే వెదురు టీ ఉత్పత్తి పెట్రోలియం క్రీడలు నైపుణ్యం ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమన్నారు ఈశాన్య రాష్ట్రాలను అష్టలక్ష్మిగా అభివర్ణించిన ప్రధాని ఈ ప్రాంతం సేంద్రియ ఉత్పత్తులకు కేంద్రంగా ఎదుగుతోందని చెప్పారు తమకు ఈశాన్యం అంటే కేవలం ఒక దిశ మాత్రమే కాదని సాధికారత కార్యాచరణ బలోపేతం పరివర్తన అని పేర్కొన్నారు नॉर्थ ईस्ट यानी बायो इकोनॉमी और बाम्बू नॉर्थ ईस्ट यानी टी प्रोडक्शन एंड पेट्रोलियम नॉर्थ ईस्ट यानी स्पोर्ट्स एंड स्किल नॉर्थ ईस्ट यानी इको टूरिज्म का इमर्जिंग हब नॉर्थ ईस्ट यानी ऑर्गेनिक प्रोडक्ट की नई दुनिया नॉर्थ ईस्ट यानी एनर्जी का पावर हाउस इसलिए नॉर्थ ईस्ट हमारे लिए अष्टलक्ष्मी है अष्टलक्ष्मी के इस आशीर्वाद से नॉर्थ ईस्ट का हर राज्य कह रहा है हम निवेश के लिए तैयार हैं हम नेतृत्व के लिए तैयार हैं ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి ధీటైన సమాధానమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు ఢిల్లీలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ ఇన్స్టిట్యూట్ వేడుకలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ అతి సంక్లిష్టమైన భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులు అలాగే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల సంరక్షణ బాధ్యతను బీఎస్ఎఫ్కు అప్పగించామని ఈ బాధ్యతను బీఎస్ఎఫ్ సిబ్బంది ఎంతో సమర్థవంతంగా నిర్వర్తించారని ప్రశంసించారు ప్రధాని రాజకీయ సంకల్పం ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ఖచ్చిత సమాచారం సాయుధ బలగాల అద్భుత నైపుణ్యం ఈ మూడింటి కలయికే ఆపరేషన్ సింధూర్ అని చెప్పారు పాక్లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయన్నారు ఉగ్రవాద పోషకులుగా పాక్ నిరూపించుకుందని మండిపడ్డారు ఆపరేషన్ సింధూర్ను ప్రపంచమంతా కొనియాడిందని అమిత్ షా తెలిపారు इंस्पेक्टर रिटायर्ड जीवन कृष्ण सरकार 158 बटालियन हमने 9 आतंकी अड्डों को समाप्त कर दिया जिसमें से 2 उनके हेडक्वार्टर थे मगर उसमें बारीकी से समझने की यह बात है कि ना हमने पाकिस्तान के सेना के इंस्टॉलेशन को कभी तबाह किया ना कभी एयरबेस को तबाह किया हमने सिर्फ और सिर्फ आतंकी अड्डों को ध्वंस करने का काम किया जिन्होंने हमारी धरती पर गुनाह किया था मैं फिर से एक बार कहना चाहूंगा ना हमने सेना के हवा अड्डों को स्थापनाओं को
छुआ, न उनके एयरबेस को छुआ। 8 तारीख को केवल और केवल पाकिस्तान में बसे जैसे मोहम्मद, हिजबुल मुजाहिदीन, लश्कर तैयबा और उनके हेडक्वार्टर, ट्रेनिंग कैंप और एक प्रकार से भारत में आतंकवादियों को घुसपैठ कराने के अड्डे को तबाह। హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ముఖ్యంగా బస్తీలలో మెరుగైన సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు బస్తీల్లో కేంద్ర మంత్రి పర్యటించి స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో కొత్తగా చేపట్టిన కమ్యూనిటీ హాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు బస్తీలలో పౌర సదుపాయాలను మెరుగుపరచడంలో పూర్తి నిర్లక్ష్యం చూపాయన్నారు. బస్తీలలో పార్కులు, రహదారులు, తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆక్షేపించారు. బస్తీ రోడ్ల బ్యూటిఫికేషన్పై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని కిషన్ రెడ్డి సూచించారు. కొంత జిహెచ్ఎంసీలో పరిధిలో ఉన్నటువంటి బస్తీలకు సంబంధించి, కాలనీలకు సంబంధించి మరి కొంత ఉదారంగా ఈ ప్రభుత్వ నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కార్పొరేటర్స్ గెలిచి ఆల్మోస్ట్ 4 సంవత్సరాలకు వస్తుంది. ఒక్క కార్పొరేటర్ కూడా నిధులు మరి ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అదే రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి హైదరాబాద్ నగరము ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం. హైదరాబాద్ విషయంలో మరి ఈ 2 ప్రభుత్వాలు కూడా ప్రచారం చేసుకుంటున్నాయి తప్ప మరి పౌర సౌకర్యాలు మెరుగుపరచలేదు. అందాల పోటీలు చేస్తున్నారు తప్ప బస్తీలలో రోడ్లను బ్యూటిఫికేషన్ చేయడం లేదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో 494 కోట్ల 67 లక్షల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. జహీరాబాద్ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయానికి బసవేశ్వరుడు ఆనాడే పురుడు పోశారని అన్నారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో ప్రజాప్రభుత్వం నడుస్తోందని అన్నారు. మంగళం జగదీశ మంగళేశ్వర మహారాజ్ की जय। ओम ध्रुवंते राजा वरुणो ध्रुवंते जो बृहस्पतिः बसवलिंगाय नमः। ओम श्री गुरु बसवलिंगाय नमः। आत्मा बलेश्वर महाराज की, आत्मा बलेश्वर महाराज की, विश्व गुरु बसवेश्वर महाराज। ప్రతి సందర్భంలో బసవన్న ఇచ్చిన సూచనలు, బసవేశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను వారు ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో, ప్రజా నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిండో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి. ఇది బసవేశ్వరుడి సందేశం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు, వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి, మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. రేపు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ అనే ఇతివృత్తంతో జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం సాధించదలుచుకున్న లక్ష్యాలు, సుపరిపాలన విధానాలు, రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై రేవంత్ రెడ్డి ప్రత్యేక నివేదిక సమర్పించనున్నారు.
తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ప్రజాప్రభుత్వం చేపడుతున్న చర్యలను రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో వివరించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా సమావేశానికి హాజరు కానున్నారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన వెంటనే ఢిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు, అనుమతులపై వారితో చర్చిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో జరిగిన కులగణనపై నేడు ఢిల్లీలోని ఇందిరాభవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జాతీయ కాంగ్రెస్ నాయకులకు కులగణనపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొంటారు. తెలంగాణలో కులగణన చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న విషయాలను మహేష్ కుమార్ గౌడ్ వివరించనున్నారు. హుస్నాబాద్ పట్టణంలో కురిసిన వర్షానికి ఇళ్లలోకి నీళ్లు వచ్చిన ప్రాంతాలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాతీయ రహదారి అధికారులు, మున్సిపల్ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. పట్టణంలో వర్షం కురిసినప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండటానికి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలకతుర్తి నుంచి సిద్దిపేట జాతీయ రహదారి పనుల్లో పట్టణంలో పనులు వేగవంతం చేసేందుకు స్థానికులు సహకరించాలని, హుస్నాబాద్ పట్టణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ కనెక్టివిటీ పూర్తి కాకపోవడంతో వర్షం ప్రభావంతో ఇళ్లలోకి, షాపుల్లోకి నీళ్లు వచ్చాయన్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. బస్వాపూర్ సమస్య కావచ్చు, పందిళ్ళ సమస్య కావచ్చు, హుస్నాబాద్ పట్టణానికి పోతారానికి సంబంధించిన సమస్య కావచ్చు, వీటన్నిటినీ వేగవంతం చేసే విధంగా ప్రతిరోజు పర్యవేక్షిస్తూ నేనే స్వయంగా అధికారులు ఆర్టీఓ గారిని, ఏసీపీ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరినాం. ఇందుకు సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రిన్సిపల్ సెక్రటరీలతో కూడా మాట్లాడాం. ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా స్టడీ చేసినాం, వాళ్ళకు కూడా చెప్పినాం, చూపెట్టినాం. కాబట్టి తప్పకుండా వాళ్ళు పని చేస్తారనే విశ్వాసం ఉంది. పని చేయించుకునే విధంగా వాళ్ళతో కోఆర్డినేషన్ చేస్తా ఉన్నాం. ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాకుండా కొంత లోతట్టులో ఉన్నటువంటి ప్లాట్ ఓనర్లకు కూడా కోరుతా ఉన్నా, అక్కడ కొంత మీరు బొరంగిరం పోసుకొని నీళ్లు నిలవకుండా ఉండే విధంగా చేయాల్సిందిగా నేను ఇంతకుముందే మున్సిపాలిటీ నుంచి కూడా నోటీసులు ఇచ్చినాం. మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది? నీ కాడి పిన్ని. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలే తప్ప ఇంకెవరివి కనిపించలేదని అన్నారు. కవిత లేఖ ఆ పార్టీ వారే కావాలనే విడుదల చేశారనే అనుమానముందని అన్నారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి లేఖనే బీజేపీకి ఓట్లు వేశారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని ఎక్స్ వేదికగా తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్షీట్లో రేవంత్ రెడ్డి పేరును ఈడీ చేర్చిందని చెప్పారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తారని ప్రలోభ పెట్టారని అందులో పేర్కొందని వెల్లడించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈసారైనా రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటుందా అని ప్రశ్నించారు. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైందని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తన కూతురు ఎమ్మెల్సీ కవిత రజతోత్సవ సభపై లేఖ రాయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖ బీజేపీ ఎంపీ డీకే అరుణ్ స్పందించారు. డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ను ఎప్పుడంటే అప్పుడు కవితకు కలిసే అవకాశం ఉన్నప్పుడు అసలు తండ్రికి లేఖ రాయడం ఏంటని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చేసిన ఎత్తుగడ అని ఆరోపించారు.
ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతుండటం వల్లే బీజేపీని అడ్డుకోవాలని ఈ లేఖ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కుట్రలు చేయడంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని డీకే అరుణ పేర్కొన్నారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తున్నామని అధికారులు వెల్లడించారు. మిస్ వరల్డ్ పోటీదారులు ఇటీవల ములుగు జిల్లాలో పర్యటించి సందడి చేశారు. ములుగు జిల్లా గురించి మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. ఇల్లు లేని నిరుపేదలకు అర్హత ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం శనగకుంట గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో తాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. గత 2.5 ఏళ్ల క్రితం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి 32 ఇళ్లు కాలిపోయాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని బాధితులకు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అవకాశం కల్పించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి సీతక్క తెలిపారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అకాల భారీ వర్షానికి వరదలతో గోగుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు పండించిన పంట నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకుని నష్టపోయిన రైతులతో మాట్లాడి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులు పంట నష్టంపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప ఆలయాన్ని ప్రపంచ సుందరి పోటీదారులు 35 మంది సందర్శించారు. ఈ సందర్భంగా వారిని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ డాక్టర్ శబరీష్, పర్యాటక శాఖ అధికారులు ఘనస్వాగతం పలికారు. ఇటు ఓరుగల్లు అటు రామప్పలో చారిత్రక నేపథ్యం, కట్టడాలు నిర్మాణ శైలి, కాకతీయుల పాలన, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ చరిత్రను తెలుసుకుని శిల్పకళను స్వయంగా తిలకించారు. ప్రపంచ సుందరి పోటీదారులతో పాటు మంత్రి సీతక్క పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. పేరిణి, శివతాండవంతో పాటు కోయ, గుస్సాడి నృత్యాలను ప్రదర్శించారు. రామప్పలో ప్రముఖ కూచిపూడి కళాకారిణి, నృత్య గురువు అలెఖ్యా పుంజాల బృందం చేత రాణి రుద్రమదేవి ఆహార్యంపై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మంత్రి సీతక్క ప్రపంచ సుందరి పోటీదారులకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమం అనంతరం మిస్ వరల్డ్ పోటీదారులు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. వారి రాకతో రామప్ప ఆలయ చరిత్ర ప్రాముఖ్యత మరింత విశ్వవ్యాప్తమైంది. మావోయిస్టులు హింసను వీడి కుటుంబాలతో సంతోషంగా గడపాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ అన్నారు. జిల్లాలో 20 మంది మావోయిస్టు నాయకులు, సభ్యులను ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేసి ఎస్పీ ఎదుట హాజరుపరిచారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మిల కళ్యాణ వేడుకలను అభిజిత్ లగ్న శుభ ముహూర్తాన కళ్యాణ మహోత్సవాన్ని భద్రాచలం ఆలయ అర్చకులు మురళీ శర్మ ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణ వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 72వ ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలలో హెడ్ టు హెడ్ ఛాలెంజ్ మొదటి రౌండ్ తర్వాత 20 దేశాల ప్రతినిధులు ఫైనలిస్టులుగా నిలిచారు. సమాజానికి అవసరమైన వ్యక్తిగత, అంతర్జాతీయ అంశాలపై ఆకట్టుకునే ప్రసంగాలు, ప్రదర్శనలతో కూడిన ఈ పోటీలో 107 మంది పోటీదారులు పాల్గొన్నారని నిర్వాహకులు వెల్లడించారు. మొదటి రౌండ్లో పోటీదారులు తమ ఉద్దేశాలను వ్యక్తం చేశారు. తెలివితేటలు, ధైర్యం, వాస్తవికత, వ్యక్తీకరణను అంచనా వేసి ఈ 20 మందిని ఎంపిక చేసినట్టు నిర్వాహకులు చెప్పారు. వీరంతా సాధికారత, న్యాయం, మానసిక ఆరోగ్యం, విద్య, సాంస్కృతిక గుర్తింపు లాంటి అంశాలలో తమ స్వరాన్ని బలంగా వినిపించారు. Zoelise Janssen van Rensburg, and Zoelise is studying law with a view to working in international and children's law, especially and social entrepreneur. Let's welcome her with the question, tell us about a moment in your life when... And finally for this group, please welcome Zambia. And Faith's proudest moment was when she graduated from medical school with a degree in clinical medicine. Your question, tell us about a moment in your life when you faced a challenge and what we'd like you to do. So
Staying at the Trident Hotel has indeed been home away from home. Right from the hospitable stuff. The food is amazing. I've been so excited to try all the different curries, the biryani rice. I was looking forward to that one. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును భారత్ ప్రపంచ దేశాలకు వివరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందాలు ఆయా దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఇందులో భాగంగా డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి నేతృత్వంలోని 3వ బహుళ పార్టీల ప్రతినిధి బృందం ఈరోజు మాస్కోకు చేరుకుంది. ఈ సందర్భంగా కనిమొళి మీడియాతో మాట్లాడుతూ భారత్కు రష్యా వ్యూహాత్మక భాగస్వామిగా ఉందని అన్నారు. దౌత్యపరమైన అంశాలు, వాణిజ్యంపై రెండు దేశాలు కలిసి పనిచేశాయని అన్నారు. We have been facing terror attacks time and again, and we've lost 26 lives in India. So the government of India and the Prime Minister have decided that MPs from across the country from different parties have been sent to represent the Indian stand on against terrorism and explain our position to the world. So as a part of these delegations which are being sent, one delegation has been sent to Russia, and I've been given the opportunity to head it along with the MPs from Lok Sabha and the Rajya Sabha to meet people from politics and the think tanks, opinion makers here, and explain the Indian stand. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. పహల్గాం తరహాలో మరో ఉగ్రదాడి జరిగితే భారతదేశం తప్పకుండా స్పందిస్తుందని, ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఎక్కడున్నా వేటాడి మరీ దాడి చేస్తుందని చెప్పారు. నెదర్లాండ్స్, డెన్మార్క్, జర్మనీ దేశాల పర్యటనలో ఉన్న జయశంకర్ డచ్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో రాజీ పడని భారతీయ తత్వానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని అన్నారు. ప్రస్తుతానికి భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోందని, సైనిక చర్యలు ఆగిపోయాయని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన జాబితాలో ప్రస్తావించిన ఉగ్రవాద స్థావరాలపైనే భారతదేశం దాడి చేసిందని జయశంకర్ తెలిపారు. 2 ఏళ్ల ప్రతిపాయంలోనే ఆ బుడతడు ఏకంగా కిలోమీటర్లు నడిచేస్తున్నాడు. తాత వెనకాలే బుడిబుడి అడుగులు వేస్తూ రికార్డు సృష్టించాడు. సంగారెడ్డి జిల్లాలో పిట్ట కొంచెం కూతఘనం అన్నట్టుగా సాగుతున్న చిన్నారి వాకింగ్ రికార్డులపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సంగారెడ్డి జిల్లాలో 2 ఏళ్ల రుద్రాంశ్ నడకలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. రోజు తన తాతయ్య వెనకాలే బుడిబుడి అడుగులు వేస్తూ నిమిషాల్లో కిలోమీటర్ల మేర నడిచి అందరినీ అబ్బురపరుస్తున్నాడు. పటాన్చెరుకు చెందిన అపురూప, సత్యనారాయణ దంపతుల కుమారుడు రుద్రాంశ్ రెడ్డి 2 ఏళ్ల వయసులోనే ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా ఏకబిగిన 4.29 కిలోమీటర్లు గంటలోపే నడిచి రికార్డు సృష్టించాడు. చిన్నారి నడక వీడియోలను ఆన్లైన్ ద్వారా పోస్ట్ చేయడంతో రికార్డు నిర్వాహకులు రుద్రాంశ్ ప్రతిభను గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేశారు. పల్వట్ల రుద్రాంశ్ రెడ్డి పసిపిల్లల విభాగంలో అత్యధిక దూరం నడిచిన రికార్డు సాధించినట్లు ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఓల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తమ వెబ్సైట్లలో పేర్కొన్నాయి. చిన్నతనంలోనే ఈ రికార్డు సృష్టించడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నగా ఉన్నా కానీ మెల్లమెల్లగా నడవడము 10 మీటర్లు 15 మీటర్లు ఇట్లా నడుస్తూ ఉండేవాడు. అతను నడుస్తున్నాడు కాబట్టి అతన్ని చేనుకి తీసుకెళ్లడంతో ఒక్కొక్క కిలోమీటర్ పోను, 1 కిలోమీటర్ రాను, 1 కిలోమీటర్ నేను ఎంత నడవమంటే అంత నడుస్తానని నా వెంబడి నడిచేవాడు. రోజు 5 కిలోమీటర్లు తప్పనిసరిగా నడిచేవాళ్ళం. అలా నడవడంతో వీడియో రికార్డ్ చేసి పంపేయడంతో ఇప్పుడు 4 రికార్డ్స్ సాధించాడు. ఏకంగా వరల్డ్ బుక్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం వరల్డ్ రికార్డ్,
ఏషియన్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. రుద్రాంశ్ మరిన్ని రికార్డులు నమోదు చేసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, అలసిపోకుండా ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నామని తల్లిదండ్రులు చెప్పారు. భవిష్యత్తులో గిన్నెస్ రికార్డు నమోదు చేయడమే లక్ష్యంగా శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. ఇంట్లో ఫుడ్ ఎగ్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్సే కానీ బయట ప్యాకెట్ ఫుడ్ అవన్నీ ఏం తినేవాడు కాదు. వాడు డైలీ హ్యాబిట్గా వాడు వాక్ చేయడం అనేది వాడు డైలీ హ్యాబిట్ అయిపోయింది. సో వాడి హ్యాబిట్ని మేము ఎట్లా అయినా అచీవ్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి మేము చూడడం జరిగింది. ఏమన్నా ఈ 2 years ఏజ్లో ఏమన్నా అచీవ్ చేయగలుగుతాడని. సో మేము చూసి అప్లై చేయడం జరిగింది. వాడికి 5 records వచ్చాయి. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. 1 year 11 monthsలో వీడి రికార్డ్ వచ్చేసి 3.4 kilometers ఎట్ ది టైమ్ ఆఫ్ 47 minutesలో నడిచాడు. బట్ దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకా ప్రాక్టీస్ చేసి వీడు దాని తర్వాత 4.29 kilometers వితిన్ 1 hourలో వీడు నడిచాడు అనమాట. సో ఇదేంటంటే ఇంతవరకు వరల్డ్లో ఎక్కడ కూడా ఇంత చిన్న ఏజ్లో ఇంత డిస్టెన్స్ నడిచింది ఎవరు లేరు. సో మా వాడికే దక్కింది అది ఆ రికార్డ్. సో చాలా సంతోషంగా ఉంది దానికి. 2 ఏళ్ల వయసులోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టిస్తున్న చిన్నారి ఇరుగు పొరుగు వారితోనే కాకుండా విదేశీయుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నాడు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. 1 గంట సమయంలో సెన్సెక్స్ 818 పాయింట్ల లాభంతో 81,770 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 274 పాయింట్ల లాభంతో 24,884 వద్ద ఉన్నాయి. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈరోజు సాయంత్రం 7:30 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ బెంగళూరుకు కీలకంగా మారనుంది. ఇందులో గెలిస్తే పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి వెళ్తుంది. మొదటి స్థానంలో ఉన్న జట్టుకు ప్లే ఆఫ్స్లో రెండో అవకాశం లభిస్తుంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రాబోయే 4 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ప్రారంభించిన ప్రధానమంత్రి. ఈశాన్య రాష్ట్రాలను అష్టలక్ష్మిగా అభివర్ణించిన నరేంద్ర మోదీ. ఎకో టూరిజానికి కేంద్రంగా నార్త్ ఈస్ట్ మారుతోందని వెల్లడి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రేవంత్ రెడ్డి పర్యటన. బసవేశ్వరుడి విగ్రహం ఆవిష్కరణ, 494 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం. హైదరాబాద్లోని బస్తీల్లో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బస్తీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్. పాకిస్తాన్ తీరును ఎండగట్టేందుకు వివిధ దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష బృందాలు. మాస్కో చేరుకున్న కనిమొళి బృందం. భారత్కు రష్యా వ్యూహాత్మక భాగస్వామి అని కనిమొళి వ్యాఖ్య. ఐపీఎల్లో నేడు ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ జట్ల మధ్య పోరు. లక్నో వేదికగా సాయంత్రం 7:30 మ్యాచ్. రాష్ట్రంలో వచ్చే 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.